గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనము అర్థమెటిక్ పార్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్లో గాను నెక్స్ట్ ప్రాబ్లమ్ యాజ్ 135 135వ క్వశ్చన్ మనం ప్లాన్ చేసుకుంటున్నాం. 135 ఈ 135 చూడండి, క్వశ్చన్ ఇలా ఉంది. ఫస్ట్ క్వశ్చన్ని రీడౌట్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఏం అడుగుతున్నాడు అనేది ప్లాన్ చేసుకోవాలి, తదుపరి ముందుకెళ్ళాలి. 24,000 రూపాయల సొమ్మును 3 భాగాలుగా విభజించాడు. 24,000 రూపాయల సొమ్మును 3 భాగాలుగా విభజించిరి. మొదటి భాగమును 10% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలకు, రెండవ భాగమును 4% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలకు, మూడవ భాగమును 5% వడ్డీ రేటు చొప్పున 20 సంవత్సరాలకు. మూడింటిపై అంటే అప్పుగా ఇచ్చినారు, మూడింటిపై పొందిన మొత్తాలు సమానాలు. ఇది ఇంపార్టెంట్. మొత్తాలు సమానాలు అన్నాడు. మొత్తాలు సమానాలు, మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగంపై పొందినటువంటి మొత్తాలు అంటే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ది 5 సంవత్సరాలు, సెకండ్ది 5 సంవత్సరాలు, మూడవది 20 సంవత్సరాల తర్వాత వీరు పొందినటువంటి మొత్తాలు అంటే వీటిపై వచ్చినటువంటి మొత్తాలు అసలు ప్లస్ వడ్డీ కలిపేసి ఎలా ఉన్నాయట, సమానాలుగా ఉన్నాయి మొత్తాలు. అయినా మూడవ భాగం విలువ ఎంత అంటాడు. ఓకే, సో దట్ దీన్ని మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటాం చూడండి. ముందుగా దీన్ని బేస్ ఏంటి చూద్దాం. ఫస్ట్ బేస్ ఏంటి అంటే మనకు మొత్తం కావాలి అంటే సింపుల్ P ఇంటూ 100 ప్లస్ TR డివైడెడ్ బై 100 అంటాం. ఇది మనకు మొత్తానికి గాను సూత్రం. A is equals to P into 100 plus profit percentage లేదా వాట్ ఎవర్ ద ఇంట్రెస్ట్ ఈజ్ దేర్, ఆ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100 అంటాం. ఇది మొత్తాన్ని తెలియజేస్తుంది. ఓకేనా, ఇందులో నుంచి మనము ఫైండ్ అవుట్ చేసుకుంటాం. A విలువ P into 100 plus TR by 100. ఎన్ని భాగాలుగా విభజించారు? 3 భాగాలుగా విభజించారు. ముందు ఈ కాన్సెప్ట్ను మనం ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, మొదటి భాగం అంటే A1 is equals to A2 is equals to A3 అన్నాడు. 3 భాగాలపై పొందినటువంటి మొత్తాలు ఎలా ఉన్నాయి అన్నాడు, సమానాలు అన్నాడు. మొదటి భాగంపై పొందే మొత్తము P1 into 100 ప్లస్ T1 R1 divided by 100. ఓకే, జస్ట్ వీఆర్ గోయింగ్ విత్ కాన్సెప్ట్ అంటాం. తర్వాత A2 అంటే రెండవ సొమ్ముపై 100 ప్లస్ T2 R2 డివైడెడ్ బై 100 అంటాం. అలాగే మూడవది P3 ఇంటూ 100 ప్లస్ T3 R3 డివైడెడ్ బై 100 అంటాం. ఓకేనా, నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ కన్ఫ్యూజన్. ఇక్కడ 100 ఇక్కడ ఉంది, 100 ఇక్కడ ఉంది, 100 ఇక్కడ ఉంది, కామన్ తీసేస్తాం. అనగా P1 ఇంటూ 100 ప్లస్ TR. ఓకేనా, ఇది మెయిన్గా T1 R1 అంటాం. అలాగే P2 ఇంటూ 100 ప్లస్ T2 R2. అలాగే P3 ఇంటూ 100 ప్లస్ T3 R3 అంటాం. వెరీ నైస్. ఇది మొత్తాలను తెలియజేస్తుంది. ఇది మొదటి మొత్తం, రెండవ మొత్తం, మూడవ మొత్తం. దీని ద్వారా మనం P1, P2, P3 భాగాలను కనుక్కుంటాం. ఆ తర్వాత మూడవ భాగాన్ని మనం కనుక్కుంటాం. ఓకేనా, ఇది కాన్సెప్ట్. సో దట్ ఇప్పుడు నేరుగా నేను ఏం చేస్తాను అంటే అప్లై చేసుకుంటాను. ఓకేనా, సో A1, A2, A3 ఈక్వల్ కాబట్టి దాన్ని నేను అప్లై చేసుకుంటాను. లభించినటువంటి మొత్తాలు A1 is equals to A2 is equals to A3 ఇచ్చాడు. అనగా P1 ఇంటూ మొదటి భాగం 100 ప్లస్ TR 100 ప్లస్ మొదటిది ఎంత వచ్చిందో చూడండి.
ఇక్కడ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 100 ప్లస్ మొదటిది టైం ఎంత 5 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి 10 into 5 అంటాం ఈజ్ ఈక్వల్స్ టు ఎంత టోటల్ ఇది 150 అవుతుంది. అలాగే రెండవది 100 ప్లస్ 4% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలు కాబట్టి 5 4 20 అంటే టోటల్ 120 అవుతుంది. ఆ తర్వాత మూడవది 100 ప్లస్ 5 సంవత్సరాలు మూడవ భాగంపై 5% వడ్డీ రేటు చొప్పున 20 సంవత్సరాలు కాబట్టి 20 into 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 100. 100 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత అవుతుంది, ఇది 200గా మారుతుంది. టోటల్ ఎంత అవుతుంది 200గా మారుతుంది. డన్. సో దట్ ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్లాన్ చేస్తామో చూద్దాం. ఇక్కడ రాసేస్తాం P1 ఇంటూ మొదటి దానిపై పొందినటువంటి మొత్తం ఎంత 150% అంటాం ఈజ్ ఈక్వల్స్ టు P2 ఇంటూ రెండవ దానిపై పొందినటువంటి మొత్తం ఎంత 120% కాబట్టి 120. అలాగే P3 ఇంటూ మూడవ దానిపై పొందినటువంటి మొత్తం ఎంత 200. 100 ప్లస్ TR అంటాం కాబట్టి మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకు వచ్చేది A1 A2 A3. కానీ ఇవి 3 సమానాలు 0 0 0 క్యాన్సల్. ఇక్కడ 3 చేత క్యాన్సల్ అవుతుంది కానీ ఇది 3 చేత క్యాన్సల్ కాదు. ఇంకా మనం దీన్ని ఏం చేయలేం. కాకపోతే వీ కెన్ రైట్ లైక్ దిస్ P1 ఈజ్ టు P2 ఈజ్ టు P3 డైరెక్ట్గా ఏం రాయొచ్చు, ఇక్కడ మొదటి దాన్ని క్లోజ్ చేయాలి. మొదటి దాన్ని క్లోజ్ చేస్తే మిగతా రెండిటి యొక్క లబ్ధము దట్ ఈస్ 12 into 20 అంటాం. అలాగే రెండవ దాన్ని క్లోజ్ చేయాలి 15 into 20 డైరెక్ట్గా షార్ట్ కట్ ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత మూడవ దాన్ని క్లోజ్ చేయాలి 15 into 12 రాయాలి 15 into 12 ఓవర్. ఇప్పుడు 5 చేత భాగారం చేయాలి. 5 3 15, 5 3 15, 5 4 20. అలాగే 4 చేత క్యాన్సల్ అవుతుంది. 4 1 4 5 20, 4 3 ఎంత 12. డన్. ఇంకేదైనా క్యాన్సల్ అవుతుందా? 3 ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ క్యాన్సల్ అవుతుంది. 3 1 3 1 3 4 12. అంతిమంగా వచ్చింది 4:5:3 అనగా మొదటి భాగం 4 యూనిట్లు లేదా 4 భాగాలు, రెండవది 5 భాగాలు, 3 భాగాలు. అయితే క్వశ్చన్ ఏమడిగాడు, మూడవ భాగం ఎంత అన్నాడు. టోటల్ సొమ్ ఎంత 24,000. ఓకేనా? కాబట్టి ఈ 24,000 రూపాయలను ఈ భాగాల మొత్తం చేత భాగారం చేస్తాం. కాబట్టి ఎంత వస్తుంది 12. 12 1 12 2 24. ఈచ్ పార్ట్ ఎంత అండి 2000. కాబట్టి మూడవ భాగం ఎంత అన్నాడు ఇంటూ 2000 ఎంత వస్తుంది 6000 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఇస్ ద 6000. ఇక్కడ మేజర్గా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఉండదు. మొత్తాలు సమానాలు అన్నాడు కాబట్టి నేరుగా P1 into 100 ప్లస్ వాట్ ఎవర్ ద TR ఇస్ దర్ దాన్ని యాడ్ చేసుకుంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. అందులో నుంచి మనం P1 P2 P3ని లాగడం అనేది బెస్ట్ అది. ఓకే, రైట్, టేక్ డౌన్. ఇది అయిపోతే వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. రెండవ క్వశ్చన్ 136. చూడండి అది ఎలా ఉంది. 23,790 రూపాయలను 3 భాగాలుగా విభజించి 5% వడ్డీ రేటు చొప్పున A, B, Cలకు వరుసగా 2, 3 మరియు 4 సంవత్సరాలుగా అప్పుగా ఇచ్చిరి. అంటే మొదటి భాగాన్ని 5%, రెండవ భాగాన్ని 5%, మూడవ భాగాన్ని 5% చొప్పునే అప్పుగా ఇచ్చారు. మూడింటిపై పొందినటువంటి మొత్తాలు మళ్ళీ ఎలా ఉన్నాయి, ఇవి సమానాలు, మొత్తాలు సమానాలు అన్నాడు. ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ మనకు సాధారణంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సేమ్ యాజ్గా దీన్ని కూడా మనం అట్లాగే ప్లాన్ చేసుకుంటాం. రైట్, ఇక్కడ సేమ్ యాజ్గా A1 A2 A3 సార్ ఈక్వల్ అన్నాడు.
ఏమని చెప్తున్నాడు, A1 అండ్ A2 A3 ఈక్వల్ అన్నాడు. మనము డైరెక్ట్గా దీన్ని ప్లాన్ చేసుకుందాం. మొదటి భాగం P1 ఇంటూ, ఇప్పుడు చూడండి 5% వడ్డీ రేటు చొప్పున 5% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలు అంటే 10% కాకపోతే 100 + 10 కాబట్టి మనం ఏమని రాయొచ్చు 110. ఇది మొత్తాన్ని తెలియజేస్తుంది. అలాగే రెండవది 5% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలు అంటే 15% వడ్డీ, అనగా మొత్తం ఎంత అవుతుంది 100 + 15 = 115. సిమిలర్గా 5% ఇంటూ 4 = 20%. కాబట్టి ఇది ఎంత అవుతుంది 100 + 20 = 120% అవుతుంది. డన్. కాబట్టి P ఇంటూ మొదటి మొత్తం ఎంత 110 P2 ఇంటూ రెండవ మొత్తం ఎంత, దట్ ఈజ్ 115. అలాగే P3 ఇంటూ మూడవ మొత్తము ఎంత, మూడవ మొత్తం 120% అంటాం. ఈ మూడు కూడా 5 చేత భాగించబడతాయి. 5 రెట్లు 10, 5 రెట్లు 10, 5 రెట్లు 10, 5 3 15, 5 రెట్లు 10, 5 4 20. ఓకేనా? సో దట్ P1 ఇంటూ 22, P2 ఇంటూ 23, P3 ఇంటూ 24. దీన్ని ప్రొలాంగ్ చేయొద్దు. సో దట్ P1 ఈజ్ టు P2 ఈజ్ టు P3 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, డైరెక్ట్గా మనం ప్లాన్ చేసుకోవడమే. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, దీన్ని క్లోజ్ చేస్తున్నాను 23 ఇంటూ 24 రాయడమే. అలాగే దీన్ని క్లోజ్ చేస్తున్నాను 22 ఇంటూ 24 రాయడమే. దీన్ని క్లోజ్ చేస్తున్నాను 22 ఇంటూ 23 రాయడమే. ఓకేనా? ఏవేమన్నా క్యాన్సిల్ అవుతున్నాయా, 2 12లు, అలాగే 2 12లు, అలాగే 2 11లు, ఇంకా క్యాన్సల్ ఇది కాదు. కాబట్టి 12 ఇంటూ 3 36, 3 12 2 24, 3 24, 3 27 276. అలాగే 12 2 24, 2 24, 2 26. అలాగే ఇదేమో 253 అయిపోయింది. ఓకే, ఇది వచ్చిన తర్వాత మొత్తం సొమ్ము 23,790 రూపాయలు అన్నాడు. కాబట్టి భాగాలను డివైడ్ చేసుకుంటాం మనం. 23,790ని ఈ భాగాల మొత్తం చేత భాగారం చేస్తాం. భాగాల మొత్తం ఎంత అవుతుంది, ఒకటేమో 276, ఒకటేమో 264, మరొకటేమో 263. 6 4 10 13, 6 6 12, 12 + 7 19, 1 793 అంటాం. ఇక్కడ 3 చేత క్యాన్సిల్ అవుతుంది ఇది. ఓకే, మల్టిప్లై చేయండి ఒకసారి. 3 చేత మల్టిప్లై చేస్తే సేమ్ డిజిట్ వస్తుందా, 9 9 3 27, 2 7 3 21, 2 23 ఎగ్జాక్ట్లీ సేమ్ వచ్చింది. సో దట్ డివైడెడ్ బై టోటల్ ఎంత 793 చేత డివైడ్ చేస్తున్నాం. ఎంత వచ్చింది, ఈచ్ పార్ట్ 30. క్వశ్చన్ ఏమడిగాడు, ఏ యొక్క భాగము ఎంత అన్నాడు. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏ అంటాడు. ఏ అంటే మొదటిది ఎంత అన్నాడు. ఇంటూ ఈచ్ పార్ట్ ఎంత 30. 6 3 18, 1 7 3 21, 7 3 21, 1 22, 2 3 2 6 2 8 0 82 80 is the answer. So that option is the BBT is the right answer. ఓకేనా? ఇన్ని లెక్కలు చేసినాం కాబట్టి డెఫినెట్గా మీరు దీంట్లో ప్రావీణ్యత సంపాదించాల్సిందే. ఓకేనా? ఎక్స్పీరియన్స్ రావాల్సిందే. హౌ టు డూ. సరేనా? చలో, ఇది అయిపోతే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వచ్చేద్దాం మనం. 137 చూడండి. 137 క్యాపిటల్ ఏ అనువాడు 9100 అంటే 9100 రూపాయలను 10% వడ్డీ రేటున 3 సంవత్సరాలలో పొందిన మొత్తమును బి అనువాడు 8% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలలో పొందెను. అయినా బి యొక్క పెట్టుబడిలో 90% విలువ ఎంత అంటాడు. ఓకేనా? అనగా ఏ పొందిన మొత్తాన్ని బి కూడా పొందాడు అని అర్థం. ఏ అనువాడు ఈ పెట్టుబడితో పొందినటువంటి ఎంత మొత్తం అయితే పొందాడో అదే మొత్తాన్ని బి అనువాడు 8% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలలో పొందాడు. అంటే దీని అర్థం ఏంటి, ఏ పొందిన మొత్తము బి పొందిన మొత్తాలు ఎలా ఉన్నాయి అని చెప్తున్నాడు, సమానంగా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకేనా? అయితే బి యొక్క పెట్టుబడిలో 90%, 100% కాదు, అందులో ఎంత కావాలి, 90% కావాలి అంటున్నాడు. సో దట్ అది మనం క్యాల్కులేట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనము ఈక్వల్గా ఉన్నప్పుడు
దాన్ని చేసే విధానం ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఈక్వల్ అయినప్పుడు మనం చేసేటటువంటి విధానాన్ని పట్టుకుందాం. ఆ తర్వాత మిగతాదంతా మనం ప్లాన్ చేద్దాం. చూడండి, క్యాపిటల్ ఏ అనువాడు 10% వడ్డీ రేటు చొప్పున 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాడు. 30% వచ్చింది అంటే ఇతడి యొక్క మొత్తం ఎంత అని అర్థం? 130%. అలాగే బి అనేవాడు కూడా 8% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలలో 40% వడ్డీని పొందాడు అంటే ఇతడి యొక్క మొత్తం ఎంత అని అర్థం? 140% అని అర్థం. ఓకేనా? 140% అని అర్థం. రైట్, ఇక్కడ చూడండి. సో ఏ అనేవాడు ఎంత పెట్టుబడి పెట్టాడు? 130% మొత్తాన్ని పొందాడు. అలాగే బి అనేవాడు ఎంత మొత్తాన్ని పొందాడు? 140% మొత్తాన్ని పొందాడు. వీళ్ళిద్దరు ఈక్వల్ అన్నాడు. 0 0 క్యాన్సల్. అనగా ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 13/14 అని అర్థం. ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 13/14. కానీ ఏ అనువాడు 9,100 రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు. ఏ అనువాడు 9,100 రూపాయలను పెట్టుబడి పెట్టాడు. 13 ఏళ్ళు 91 ఇంటూ 700. కాబట్టి బి అనేవాడు ఇంటూ 700. ఓకే, 7 4 28 ఎంత వస్తుంది? 8 2 7 ఎక్కం 7 2 98 పెట్టుబడి పెట్టాడు. కానీ ఇది కాదు మనల్ని క్వశ్చన్ అడిగింది. అతని పెట్టుబడి ఎంత అని అడగలే. బి యొక్క పెట్టుబడిలో 90% విలువ ఎంత అని అడిగాడండి. ఓకేనా? బి యొక్క పెట్టుబడిలో 90% విలువ ఎంత అని అడిగాడు. కావున ఈ 98,100లలో 90% వాల్యూని మనం క్యాల్కులేట్ చేయాలి. కాబట్టి 9×72 7 9 9 81 ప్లస్ 7 88 8,820 అనేది ఆన్సర్. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. 9×72 7 9 9 81 7 88 88,020 వస్తుంది. ఆప్షన్ ఏదో మనం తేడా ఉండొచ్చు, లేదా మనం క్యాల్కులేషన్ ఏదన్నా తేడా ఉండొచ్చు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది. ఓకేనా? రైట్, ఏ అనువాడు 91 పైన చెక్ చేద్దాం ఇంగ్లీష్లో. 90,100 for 3 years at the rate of 10% and the simple interest is equal to the on simple interest 3 years at the rate of 10% on simple interest is equal to the amount obtained by B investing a certain sum of money for 5 years at the rate of 8% 140. Okay, so that A అనేవాడు 130% is equals to B అనేవాడు 140కి ఈక్వల్. ఏ అనేవాడు 9,100 రూపాయల పెట్టుబడి పెట్టినట్టయితే బి అనేవాడు పెట్టినటువంటి పెట్టుబడి ఎంత అన్నాడు. 13 ఏళ్ళు 91 7 7 4 28 2 7 ఎక్కం 7 2 98. అందులో బి యొక్క పెట్టుబడిలో 90% విలువ ఎంత అంటాడు. whatever the invested, then 90% of the sum invested by B అంటాం. ఇక్కడ ఏదైనా క్యాల్కులేషన్ చూడండి. 2 0 క్యాన్సల్. 9 × 8 72 7 9 × 9 81 ప్లస్ 7 88 8820 is the right answer. అదేదో తేడా జరిగి ఉంటుంది, ఒకసారి చూద్దాం. సరేనా? క్రాస్ చెక్ చేద్దాం. ఇక్కడే పాలు నీరు అన్నీ తేడా సపరేట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ వే. వి విల్ చెక్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ క్యాల్కులేషన్ కరెక్ట్ వస్తుందా లేదా. ఇప్పుడు చూడండి, ఏ యొక్క పెట్టుబడి 9,100 రూపాయలు. 9,100 రూపాయల పైన ఇతడు 130% ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఇది చెక్ చేద్దాం. ఓకేనా? సో దట్ 91 × 13 3 ఎక్కం 3 9 3 27. అలాగే 1 ఎక్కం 1 1 9 9 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? ఇది 4 వస్తుంది. 9 7 16 1 364 3640 ఇది మొత్తం వచ్చింది. అలాగే బి అనే వాడి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత?
9800 బి అనేవాడి ఇన్వెస్ట్మెంట్. 9800 పైన ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? 8% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలలో పొందే మొత్తం ఎంత? 140%. ఇది ఓకేనా? 140%, 2 సున్నాలు క్యాన్సల్. 98 into 14, 98 into 14, 8 4 32, 3 9 4 36, 3 39, 1 8 1 9 2 9 8 17 1 13, 1370 ఏందేందో చేస్తున్నాం. ఓకేనా? సో దట్ 98 into 140 చెక్ చేయండి, తేడా వస్తుంది చూడండి. సో 9100 ఇది, 130 divided by 100. ఇక్కడేమో 9800 ఇది. ఈ 9800 పైన 9800 ఇది, 9800 అనేది వీడిది సొమ్ము. ఓకే, వెరీ నైస్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు మరి? ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీగా ఈక్వల్ రావాలి కదా, చెక్ చేద్దాం. ఇక్కడ ఏదన్నా తేడా చేసామా? ఏ బై బి. ఎస్, ఇక్కడ తేడా చేసాం. సో బేసిక్గా మనం చేసాం తేడా, కాబట్టి అదంతా పోయింది. ఇది చూడండి ఎలా ఉంటుంది మ్యాథమెటిక్స్లో అంటే, మనం ట్రేస్ అవుట్ ఏదన్నా మనం తప్పు చేస్తే మనకు ట్రేస్ అవుట్ చేయలేం, కష్టంగా దొరుకుతుంది అది. ఓకే, డన్. సో వి గో విత్ లైక్ దిస్. సారీ, హియర్ గో విత్ లైక్ దిస్. నా ఇక్కడ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు, దిస్ ఈజ్ 14/13. ఇది ఎంత? 14/13. ఏ అనువాడు 9100. ఏ అనేవాడు 9100ని ఇన్వెస్ట్ చేస్తే బి అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు? బి అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు అంటే 13 divided by 14 into 9100. ఇది బి యొక్క ఇన్వెస్ట్మెంట్. కానీ ఇందులో 90% కావాలి. ఇందులో 90% డైరెక్ట్గా మన ఆన్సర్ వస్తుంది. ఇందులో 90% అంటే 13/14 into 9100లో 90% వీ రిక్వైర్ దట్ ఆన్సర్. ఓకేనా? సో దట్ 2 సున్నాలు క్యాన్సల్. 7 చేత క్యాన్సల్ అవుతుంది. 7 2 14, 7 ఎక్కం 7, 7 3 21. అలాగే 2 చేత ఇది క్యాన్సల్ అవుతుంది. 2 45, 13 into 13, 169 into 45. ఓకేనా? సో దట్ 169 into 45ని మనం మల్టిప్లై చేద్దాం. 9 5 45, 4 16 5 80 plus 4 84, 9 4 36, 3 16 4 64, 3 67 చెక్ చేయండి. 5 0 1 8 8 16 1 7 6 0 5 is the right answer. Answer is the B bit. ఓకేనా? సో హియర్ వి మేడ్ ఏ మిస్టేక్. చిన్న తప్పిదం చూడండి ఎట్లా ఉంటుంది. రైట్? ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం మనం. నైస్. 138వ క్వశ్చన్కి వచ్చేద్దాం. 138. ఒక వ్యక్తి తన 2 కుమారుల పేర్లపై బ్యాంకులో 18,750 రూపాయలను జమ చేసెను. 18 సంవత్సరాల తర్వాత వీరి ఇద్దరు పొందిన మొత్తాలు సమానాలు. వీరిద్దరు పొందినటువంటి మొత్తాలు సమానాలు. మొదటి కుమారుని వయస్సు 14 సంవత్సరాలు, రెండవ కుమారుడి వయస్సు 12 సంవత్సరాలు. వడ్డీ రేటు 5%. బారు వడ్డీ ప్రకారం అయినా చిన్న కుమారుడిపై జమ చేసిన సొమ్ము ఎంత? ఓకే, పేర్లపై బ్యాంకులో 18,750 రూపాయలను జమ చేశాడు. ఓకే, కాకపోతే ఎవరెవరి పేరు మీద ఎంత జమ చేశాడు అనేది మాత్రం తెలియదు. సరేనా? చూడండి, నేను దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎలా ఉంటుంది చూడండి. చాలా ఈజీ. కానీ గత 2 సంవత్సరాల క్వశ్చన్ అడిగాడు ఎస్ఐ వాళ్ళని, మోడల్ అడిగాడండి. ఓకేనా? రైట్. ఇది చూడండి, ఏ అనే వ్యక్తి, వాడొక వ్యక్తి యొక్క కుమారులు 2 కుమారులు, ఏ అనే కుమారుడు, బి అనే కుమారుడు. ఏ యొక్క వయస్సు, బి యొక్క వయస్సు. ఏ యొక్క వయస్సు ప్రస్తుతము ఏ 14 సంవత్సరాలు. ఏ యొక్క ప్రస్తుత వయస్సు 14 సంవత్సరాలు, బి యొక్క ప్రస్తుత వయస్సు 12 సంవత్సరాలు. ఓకేనా? తండ్రి యొక్క ఆలోచన ఏంటి అంటే 18 సంవత్సరాలు నిండగానే, ఓకేనా, ఎగ్జాక్ట్లీగా 18 అవర్స్ నిండాలి, 18 ఇయర్స్ నిండాలి. 18 ఇయర్స్ నిండగానే
వీరు పొందేటటువంటి మొత్తాలు ఎలాంటి పార్షియాలిటీ ఉండొద్దు, వీరు పొందేటటువంటి మొత్తాలు ఎలా ఉండాలి అనుకుంటున్నాడు, సమానంగా ఉండాలి. ఓకే, కాబట్టి ఇతడు ఏం చేస్తాడు అంటే వీళ్ళిద్దరిపై అంత సొమ్ములు సమాన సొమ్ములు ఉండవు. ఎందుకు సమాన సొమ్ములు ఉండవు అంటే ఇక్కడ చూడండి, వీడు తొందరగా 4 సంవత్సరాలలో 18 సంవత్సరాలను పొందుతున్నాడు, ఇతడు 6 సంవత్సరాలలో 18 సంవత్సరాలను పొందుతున్నాడు. అనగా వీరి యొక్క కాలాలు ఎలా ఉన్నాయి, అసమానంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పెట్టుబడులు అసమానంగా ఉంటాయి. అది మెయిన్. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, 14 సంవత్సరాల వ్యక్తి 18 సంవత్సరాలుగా మారాడు అంటే ఎన్ని సంవత్సరాలు ఇక్కడ గ్యాప్ వచ్చింది, 4 years పట్టింది. ఓకే, అట్లాగే 12 సంవత్సరాలు 18 సంవత్సరాలుగా మారాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందండి, 6 సంవత్సరాలు పట్టింది. వడ్డీ రేటు రెండింటిపై కూడా వడ్డీ రేటు ఎలా ఉంది, ఈ రెండింటిపై కూడా వడ్డీ రేటు 5%. ఫినిష్డ్. ఓకే, ఇక్కడ ఏపై పెట్టబడిన పెట్టుబడి ఏ అనుకుందాం, ఇతనిపై పెట్టిన పెట్టుబడి 5% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలలో వసూలయ్యే మొత్తాలు సమానాలు. ఇక్కడొచ్చే అమౌంట్ రెండు కూడా ఎలా ఉండాలి, ఈక్వల్ ఉండాలి. ఓకేనా, ఈక్వల్ ఉండాలి, ఎలాంటి పార్షియాలిటీ ఉండొద్దు అనే ఒక ఆలోచన చేత ఇతడు బ్యాంకులో జమ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ వీరి మెచ్యూరిటీ పీరియడ్ అంటాం 4 years తర్వాత వీడు ఎంత మొత్తం అయితే పొందాడో అదే బి అనేవాడు అంటే చిన్న కొడుకు కుమారుడు 6 సంవత్సరాల తర్వాత కూడా అంతే మొత్తాన్ని పొందుతాడు. కాబట్టి ఏపై పొందిన మొత్తము 5% చొప్పున 4 సంవత్సరాలు అన్నాడు. 5% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలలో వసూలయ్యే వడ్డీ 20%. కానీ నీకు మొత్తం కావాలంటే 100కి 20% కలుపుకోవాలి. కాబట్టి మళ్ళీ మొదటికి రావద్దు, సేమ్ మొదటి కుమారుడిపై జమ చేసిన సొమ్ము ₹7, అతడు పొందినటువంటి మొత్తం 120. అలాగే రెండవ కుమారుడు బీపై అదే 5% 6 years కాబట్టి 5% into 6 = 30%. నీకు మొత్తం కావాలి అంటే ఏమనర్థం, 130%గా తీసుకోవాలి. సో దట్ ఇది 130%. 0 0 క్యాన్సల్. కాబట్టి A/B = 13/12. అంటే ఏపై పెట్టుబడి 13 యూనిట్లు అయితే బిపై పెట్టుబడి 12 యూనిట్లు. అనగా దీన్నే మనం ఇలా రాయొచ్చు, 13:12 అని రాయొచ్చు. కానీ ఇద్దరిపై కలిపి అతని తండ్రి 18,750 రూపాయల పెట్టుబడి పెట్టాడు. 13 + 12 = 25. కాబట్టి 5 5 25, 5 3 15, మిగిలిపోయింది 37. 5 ఏళ్ళు 35, 5 5 25, 0. మళ్ళీ 5 చేత క్యాన్సిల్ అవుతుంది. 5 ఏళ్ళు 35, 5 5 25, 0. ఈచ్ పార్ట్ 750. అయితే చిన్న కుమారుడిపై జమ చేసిన సొమ్ము ఎంత అన్నాడు. ఇతనేమో పెద్ద కుమారుడు, ఇతడేమో చిన్న కుమారుడు. వీడిపై పెట్టినటువంటి సొమ్ము జమ చేసిన సొమ్ము ఎంత, ఈచ్ పార్ట్ 750. కాబట్టి 12 0 0, 12 5 60, 6, 12 7 84, 6 9,000 రూపాయలు. చిన్న కుమారుడిపై పెట్టిన పెట్టుబడి ఎంత, 9,000 రూపీస్. ఓకే, వెరీ 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 ఈజీ. ఇంత సాగదీయాల్సిన అవసరమే లేదు తెలుసా. కాకపోతే ఇది మీకు అర్థం కావడం కోసం మేము చెప్పేటటువంటి విధానం. ఓకేనా, మొదటి వాడిపై పొందినటువంటి మొత్తం ఎంత, 5% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇక్కడ 5 4 20 అంటే 120. ఓకేనా, అట్లాగే అలాగే 5% వడ్డీ రేటు చొప్పున 6 సంవత్సరాలు 130. 0 0 క్యాన్సల్. A/B అంటాం. = ఎంత, దీన్ని క్లోజ్ చేస్తే 13 వస్తుంది, దీన్ని క్లోజ్ చేస్తే 12 వస్తుంది. డన్ అయిపోయింది. కాబట్టి వీళ్ళిద్దరిని డివైడ్ చేసుకుంటాం 25 చేత. ఎంత, 18750ను భాగాల మొత్తం 25 చేత భాగారం చేస్తాం. 25 చేత భాగారం చేస్తే 25 6లు ఎంత వస్తుంది, 150. ఎంత మిగిలిపోయింది, 37. 7లు క్యాన్సల్ అవుతుంది. ఓకేనా, 7 7 5 35, 3 7 2 14, 3 17, 7లో 5 పోతే 2, 8లో 7 పోతే 1, 0, 25 5లు 750 ఈచ్ పార్ట్.
మల్టిప్లైడ్ బై 750. డైరెక్ట్ మీరు ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత ప్రశాంతంగా ఇలా ఫ్లయింగ్ మోడ్ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? డిపెండ్స్ అపాన్ యూ, మీ ఆలోచన. రైట్, ఇదైపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. 139 సేమ్ యాజ్గా ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి. అదే పద్ధతి. ఒక తండ్రి 1,20,000 రూపాయలను 2 భాగాలుగా విభజించి తన 2 కుమారుల పేర్లపై బ్యాంకులో 5% వడ్డీ రేటు చొప్పున జమ చేసెను. వీరి వయస్సు 18 సంవత్సరాల తర్వాత వీరిద్దరు పొందు మొత్తాలు సమానాలు. అయితే మొదటి కుమారునిపై జమ చేసిన సొమ్ము ఎంత? కాకపోతే ఇక్కడ వయస్సులు మింగేసినాడు, ఇంగ్లీష్లో ఉండడానికి అవకాశం ఉంది. ఇదో ఉంది. కరెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఈజ్ 12 and 18 years అంటాడు. 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు. అయితే మొదటి కుమారుడు అంటే పెద్ద కుమారుడిపై పెట్టినటువంటి పెట్టుబడి ఎంత అని అంటున్నాడు. ఓకే, సేమ్ యాజ్గా దీన్ని చాలా డైరెక్ట్గా మనం ప్లాన్ చేస్తాం. చూడండి, మొదటి కుమారుడి వయస్సు 14 సంవత్సరాలు, రెండవ కుమారుడి వయస్సు 12 సంవత్సరాలు. మొదటి కుమారుడి వయస్సు 14 సంవత్సరాలు, రెండవ కుమారుడి వయస్సు 12 సంవత్సరాలు. ఇద్దరికి 18 సంవత్సరాలు నిండాలి. కాబట్టి ఇక్కడికి 4 సంవత్సరాలు కావాలి. వీడి పీరియడ్ ఎంత? ఇంక్యుబేషన్ పీరియడ్, లేదా ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ ఎంత? 6 years. 4 years and 6 years. కాబట్టి 5% వడ్డీ రేటు అన్నాడు. 4 5 20 అంటే 120%. అలాగే 6 5 30 అంటే 130%. ఇంతకు ముందు చేసినట్టుగానే ఉంది ఎగ్జాక్ట్లీగా. మొదటి కుమారుడు ఏ అనుకుందాం. ఇతని యొక్క మొత్తం ఎంత? 120. అలాగే బి అనేవాడు ఇతని యొక్క మొత్తం ఎంత? 130. 0 0 క్యాన్సల్. ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 13/12 అంటాం. అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనకున్నటువంటిది 1,20,000 రూపాయలను ఈ 13 + 12 ఈజ్ ఈక్వల్స్ టు 25 భాగాల చేత భాగారం చేయాలి. 5 5 25, 5 2 10, 5 4 20, 3 సున్నాలు. అలాగే 5 4 20, 5 8 40, 2 సున్నాలు. 4,800. ఎవరి సొమ్ము అడిగాడు? మొదటి కుమారుడు. మొదటి కుమారుడిపై పెట్టిన పెట్టుబడి 13 భాగాలు ఇంటూ 4,800 ఎంత వస్తే ఎంత రాయాలి? 4,800 ఇంటూ 13 అంటాం. 3 0 0 8 3 24 2 3 4 12 2 14 0 0 8 4. కాబట్టి 0 0 4 12 1 5 6 62,400. 62,400 పెద్ద కుమారుడిపై మొదటి కుమారుడిపై పెట్టినటువంటి పెట్టుబడి. ఆప్షన్ ఇస్ ద బి బిట్. 1 2 స్టెప్లలో దీన్ని క్లోజ్ చేయొచ్చు. డిపెండింగ్ అపాన్ ద ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీ ఇష్టం, అంటే మీలో ఉన్నటువంటి సంకల్ప బలం మీద ఆధారపడి ఉంటుంది. యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మీ డెడికేషన్ మీద. లోపల వాంఛ అంటాం, నువ్వు ఆఫీసర్ కావాలి అనే కోరిక విపరీతంగా ఉందనుకోండి, యూ విల్ ప్రాక్టీస్. ఓకే, చలో ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ నేను చెప్పాను కదా, ఒక 2-3 క్వశ్చన్స్ ఇచ్చాడు అని. 21,750 రూపాయలను 2 కుమారులపై జమ చేశాడు. 13 సంవత్సరాలు 9 సంవత్సరాలు. వీరి వయస్సు 21 సంవత్సరాలు కావాలి. ఓకే, అయితే పొందు సమానాలు. అయితే వడ్డీ రేటు మాత్రం 4.5% ఇచ్చాడు. ఓకేనా? నో ప్రాబ్లం, యూ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. దీన్ని మనం కొద్దిగా మినిమైజ్ చేసుకుందాం.
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4.5 ఉంది. ఆ తర్వాత 13 సంవత్సరాలు 9 సంవత్సరాలు. వీడేమో 13 సంవత్సరాలు, రెండవ కుమారుడు 9 సంవత్సరాలు. ఇద్దరికి ఎంత రావాలి? 21 ఇయర్స్ రావాలి. ఇద్దరికి కూడా 21 ఇయర్స్ రావాలి. అంటే ఇతనికి 8 సంవత్సరాలు కలపబడాలి, ఇతనికి ఏకంగా 12 సంవత్సరాలు కలపబడాలి. ఓకే, 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు. కాబట్టి ఇదంతా రఫ్ వర్కౌట్. ఇది 8 × 4.5%, 4.5%. 8 5 44, 8 4 32, 4 36, 36%. అంటే ఇది 136% అని అర్థం టోటల్గా. ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది? 12 ఇంటూ ఇక్కడ మనకు కావాల్సింది 4.5, 12 × 4.5 అంటాం. 12 5 60, 6, 12 4 48, 6 = 54, 54. అంటే టోటల్ 154% అని అర్థం. ఖతం. ఇది అయిపోతే ఇలా రాయొచ్చు. పెద్ద కుమారుడిపై మొత్తం ఎంత అవుతుంది? 136 అవుతుంది. చిన్న కుమారుడిపై మొత్తం ఎంత అవుతుంది? 154 అవుతుంది. 2 చేత నిక్కచ్చిగా పోతుంది. 2 6లు 12, 2 8లు, 2 7లు 14, అలాగే 2 7లు 14. 7 చేత క్యాన్సల్ అవుతుందా? కాదు. ఇంకేమైనా క్యాన్సల్ అవుతాయా? క్యాన్సల్ కావు. ఓకేనా? సో దట్ A/B అంటాం. A/B = 77 / 68. కాబట్టి 77 + 68, 8 7 15, 1 145. ఇచ్చింది ఎంత? 21750. ఓకేనా? సో దట్ ఇక్కడ మనం క్యాల్కులేట్ చేద్దాం. 21750 డివైడెడ్ బై 77 + 65 ఎంత? 145. 5 2 10, 5 9 45, 5 4 20, 5 3 15, 5 5 25, 0. 29 చేత డెఫినెట్గా క్యాన్సిల్ అవుతుంది. 4350ను 29 చేత భాగారం చేయాలి. 29 1 29, మిగిలిపోయింది 13 అంటే 4 1 5. ఇది 5లో క్యాన్సిల్ అవుతుంది. 9 5 45, 4 5 2 10 క్యాన్సిల్ అయ్యింది. 150 ఎంత వచ్చింది? 150. కాబట్టి క్వశ్చన్ ఏమడిగాడు? చిన్నవాడి వాటా ఎంత అన్నాడు. చిన్నవాడి వాటా, బి అనేవాడు చిన్నవాడు, వీడి యొక్క వాటా ఎంత అన్నాడు. ఇంటూ 150 మల్టిప్లై చేయాలి. అది ఎంత వస్తే మనం అంత రాసేస్తాం. కాబట్టి 150 × 168 ఆర్ ఓన్లీ 68. ఐ విల్ డూ హియర్. సో 150 × 68 అంటాం. 8 0 0, 8 5 44, 8 1 8 4 12, 6 0, అలాగే 14 ఎంత? 90. సో దట్ 002, ఇదేమో 10, 10,200, 10,200 వీడి చిన్నవాడిపై పెట్టుబడి. ఓవర్. ఇదంతా క్యాల్కులేషన్. అది జనరల్గా నార్మల్గా ఉండేటటువంటి క్యాల్కులేషన్. వెరీ ఈజీగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? 10,200. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం మనం. ఒక వ్యక్తి ప్రతి సంవత్సర ప్రారంభమున కొంత సొమ్ము చొప్పున జమ చేసెను. అక్కడికి ఆ మోడల్ అయిపోయింది. ఇది ఇంకొక ప్రాబ్లం. ఒక వ్యక్తి ప్రతి సంవత్సర ప్రారంభమున కొంత సొమ్ము చొప్పున జమ చేసెను. వడ్డీ రేటు 13%. 3 సంవత్సరాల తర్వాత అతను పొందిన మొత్తం సొమ్ము 24,948 అయినా ప్రతి సంవత్సరం జమ చేసిన సొమ్ము ఎంత? జస్ట్ లైక్గా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఉంటుంది. ఓకేనా? ఈజీగా చేయొచ్చు. ప్రాబ్లం అనేది ఇన్స్టాల్మెంట్ రూపంలో ఉంటుంది. కొద్ది కాన్సన్ట్రేట్ చేసుకోవడమే. మనం ఏమనుకుందాం? ప్రతి సంవత్సరం ప్రారంభమున, మొదటి సంవత్సర ప్రారంభమున జమ చేసిన సొమ్ము 100 రూపాయలు అనుకుందాం. రెండవ సంవత్సర ప్రారంభమున జమ చేసిన సొమ్ము 100 రూపాయలు అనుకుందాం. మూడవ సంవత్సర ప్రారంభమున జమ చేసిన సొమ్ము కూడా 100 రూపాయలు అనుకుందాం. ఇక్కడ 3 సంవత్సరాలు సాగాలి కాబట్టి మనం ఇట్లా కూడా ప్లాన్ చేయొచ్చు. ఈ మొదటి 100 ఎన్ని సంవత్సరాలు సాగింది? ఇది 3 సంవత్సరాలు సాగింది.
ఏ వడ్డీ రేటు చొప్పున 13% వడ్డీ రేటు చొప్పున 13% వడ్డీ రేటు చొప్పున సాగింది. కాబట్టి 3 × 13% వడ్డీ రేటు 13 ముళ్ళు 39, టోటల్ ఎంత అయ్యింది 39. కాబట్టి 100 + 39 = ఎంత అవుతుంది 139 అవుతుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత. సింపుల్. అలాగే ఇప్పుడు రెండవ సంవత్సరం ఓకేనా, రెండవ సంవత్సరం ప్రారంభంలో ఇది 100 అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ గాను 200 100కి గాను ఇప్పుడు ఇది 2 సంవత్సరాలకే ప్రయాణం జరుగుతుంది. ఎందుకంటే ఒక సంవత్సరం ఆల్రెడీగా అయిపోయింది. ఇప్పుడు రెండవ సంవత్సరం పెట్టుబడి ఇంటూ 13% వడ్డీ 13 రోంట్ల ఎంత 26%, అంటే 100కి 26 కలిపేస్తాం. టోటల్ ఎంత అవుతుంది 126 అవుతుంది. ఓకే, అట్లాగే ఇక్కడ మూడవ సంవత్సరం పెట్టుబడి 100 రూపాయలు. ఓకే, ఇది కేవలం ఒక సంవత్సరానికి గాను 13% వడ్డీ రేటు చొప్పున, అంటే 13%, అనగా 100 + 13 ఎంత అవుతుంది 113. సో దట్ 9 9 మొత్తం 18 1 2 2 4 3 7, ఆ తర్వాత 378 రూపాయలు. 378 రూపాయల మొత్తం సొమ్ము 3 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 3 years ఇతను పొందిన మొత్తం సొమ్ము ఎంత 378. దీనికి గాను ప్రతి సంవత్సరము అతడు జమ చేసినటువంటి సొమ్ము ఎంత 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు చొప్పున జమ చేస్తే అతడికి 378 రూపాయలు మొత్తం అయ్యింది. ఇక్కడ ప్రతి వ్యక్తి ప్రారంభ సొమ్మున అన్నాడు. ఓకేనా, ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత అతను పొందిన మొత్తం ఇచ్చాడు. అంటే ఈ పార్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 24,948. అయితే మనకేం కావాలి ప్రతి సంవత్సరం జమ చేసిన సొమ్ము ఎంత అంటాడు. అనగా ఇది మొత్తాన్ని తెలియజేస్తుంది. ఇదేమో ప్రతి సంవత్సరం జమ చేసిన సొమ్ము, దాన్ని ఇన్స్టాల్మెంట్ అంటాం. ఓకేనా, కాబట్టి 378 అనేది మొత్తం. ఈ మొత్తం అనేది ఈ మొత్తాన్ని సమానం 24,948. అలాంటప్పుడు ప్రతి సంవత్సరం జమ చేసింది 100 చొప్పున. కాబట్టి 100 భాగము ఎంత? ఇక్కడ దీన్ని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. దీన్ని భాగారం చేయాలి. 24 94 8ని 378 చేత భాగారం చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ 400 6 చేత క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, 8 6 48 8 6 48 4 8 6 48 4 7 4 6 7 6 42 + 4 46 4 6 18 18 4 22. సో దట్ ఇక్కడ 14 అంటే 6, 7లో 6 పోతే 1, అలాగే ఇక్కడ 2 216, ఇదేమో 8 అంటాం. సో 8 6 48 6 చేత క్యాన్సిల్ అవుతుంది. 6 8 48 4 7 6 42 4 46 4 6 18 4 22. ఒకసారి చెక్ చేయండి. 2268 రావాలి. ఇక్కడ ఎంత ఉంది 8 ఉంటుంది. 8లో 6 పోతే 2 బరబ్బర్. సో దట్ 66 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. మల్టిప్లైడ్ బై 66. సో దట్ మల్టిప్లైడ్ బై 66 అనగా ప్రతి సంవత్సరం ఇతడు జమ చేసిన సొమ్ము ఎంత 6,600. దర్ఫోర్ ఆప్షన్ ఇస్ ద బి బిట్. బి బిట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ అండి. ఇది ఇంపార్టెంట్. ఇది ఈవెన్ ఆర్ఎస్ అగర్వాల్లో కూడా మనకు కనిపిస్తుంది. సరేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్వశ్చన్ చూడండి, సూపర్ ఉంది. 12,000 రూపాయలను కొంత శాతం చొప్పున అప్పుగా తెచ్చిండు. 4 నెలల తర్వాత 6,000 రూపాయలను అధికంగా అప్పు తెచ్చాడు. అంటే 12,000 + 6,000 18,000 అయ్యింది. ఈ మొత్తం సొమ్ముపై వడ్డీ రేటు మొదటి వడ్డీ రేటునకు రెట్టింపు. సంవత్సరం తర్వాత చెల్లించిన వడ్డీ 2,800 రూపాయలు అయినా మొదటి వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. ఓకే, రైట్. 12,000 రూపాయలను కొంత శాతం క్లియర్గా అర్థం కావడం కోసం ఫస్ట్ ఈ 12,000 రూపాయలను ఏం చేశాడు 6% వడ్డీ రేటు చొప్పున 6% వడ్డీ రేటు చొప్పున అప్పు తెచ్చాడు.
ఎన్ని నెలలు? 4 నెలల తర్వాత. అంటే ఈ వ్యవహారం అనేది 4 నెలలు సరళంగా సాగింది అని అర్థం. అంటే కేవలం 4 నెలలు ఇతడు ఈ 12,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు లేదా అప్పు తెచ్చుకున్నాడు అని అర్థం. 4 నెలల తర్వాత 6,000 రూపాయలను అధికంగా తెచ్చాడు. అంటే ఇంతకు ముందు 12,000 ప్లస్ 6,000 టోటల్ ఎంత అయిపోయింది? ఇది 18,000 రూపాయల సొమ్మును ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ మొత్తం సొమ్ముపై వడ్డీ రేటు మొదటి వడ్డీ రేటునకు రెట్టింపు, దీనికి రెట్టింపు అయ్యింది. అంటే 2% వడ్డీ రేటు చొప్పున అప్పుగా తెచ్చాడు. ఈ మొత్తం వడ్డీ రేటు మొదటి వడ్డీ రేటునకు రెట్టింపు సంవత్సరం తర్వాత అన్నాడు. ఆల్రెడీ ఇక్కడ 4 నెలలు అయిపోయింది. అంటే ఇక్కడ 8 నెలలు ఇతడు వ్యాపారం చేశాడు లేదా అప్పు తీసుకున్నాడు లేదా అంత సమయం ఉపయోగించబడ్డది అని అర్థం. కాబట్టి ఇప్పుడు 8 నెలలు మనం ప్లాన్ చేసుకుంటాం. 8 months ఎలా ప్లాన్ చేస్తాం చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఈ మొత్తం కలిపి చెల్లించినటువంటి టోటల్ వడ్డీ అన్నాడు. అంటే దీనిపై లభించినటువంటి వడ్డీ దీనిపై లభించినటువంటి వడ్డీ దేనికి సమానం? 2,800కి. అన్నీ రాయాల్సిన అవసరం లేదు, సింపుల్గా దీన్ని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఇది చూడండి, ఈ 12,000 రూపాయల సొమ్ముపై 6% వడ్డీ రేటు చొప్పున 4 నెలలు సంవత్సరాలకు మార్చాలి. డివైడెడ్ బై 12 ప్లస్ ఇక్కడ 18,000 రూపాయల సొమ్ముపై, ఓకేనా, ఈ రూపాయల సొమ్ముపై 2R% అంటాం. 2R/100% వడ్డీ రేటు చొప్పున 8 నెలలు అంటే 8/12. ఓకే, కంప్లీటెడ్. ఈ టోటల్ ఎంతకు సమానం కావాలి? 2,800కి సమానం కావాలి. ఓకే, అస్సలు బెదరొద్దు, చాలా ఈజీగా మనం ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, తొందరపడద్దు, రిలాక్స్గా దాన్ని ప్లాన్ చేద్దాం. ఏమొస్తుంది చూద్దాం. ఇదో నుండి 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సల్, 12 ఒకట్లు 12 10లు క్యాన్సల్, 10 × 4 40, 6 ఇక్కడ 6 ఉంది కాబట్టి 6+ ఇది అయిపోయింది. ఇక్కడ ఒక 2 సున్నాలకు గాను 2 సున్నాలు క్యాన్సల్, అలాగే 2 ఒకట్లు 2 6లు క్యాన్సల్, 6 ఒకట్లు 6 30లు క్యాన్సల్, అలాగే 8 3 24 240R = ఎంత? 2800. ఇక్కడేమో 240, ఇదేమో 40, టోటల్ ఎంత? 280R = 2800. ఓకేనా, 0 0 క్యాన్సల్, 28 1s 28 10s. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకు? 10%. అసలు క్వశ్చన్ ఏం అడిగాడు? అయినా మొదటి వడ్డీ రేటు అడిగాడు. ఇదే మొదటి వడ్డీ రేటు 10%. దేర్ఫోర్ ఆప్షన్ ఇస్ ద డెబిట్. ఒకవేళ రెండవ వడ్డీ రేట్ అంటే మాత్రం ఏం చేస్తాం? మొదటి వడ్డీ రేటును రెట్టింపు చేసుకోవాలి. × 2 దట్ ఈస్ 20% అంటాం. కానీ మొదటి వడ్డీ రేటు ఇదెంత? 10%. సో దట్ ఆన్సర్ ఇస్ ద 10%. ఓకే, ఒక వ్యక్తి కొంత సొమ్మును బారు వడ్డీ ప్రకారం అప్పు తెచ్చను. 3 సంవత్సరాల తర్వాత అప్పు సొమ్ము రెట్టింపుగాను వడ్డీ రేటు 2% తగ్గినది. మరో 5 సంవత్సరాల తర్వాత చెల్లించిన మొత్తం వడ్డీ 13,600. ఈ బారు వడ్డీ మొదటి సొమ్ముపై 11.13 సంవత్సరాలలో అగు వడ్డీనకు సమానమైన మొదట తీసుకున్న సొమ్ము ఎంత? ఒకసారి ఇంగ్లీష్లో చదవండి. A man take a loan of some amount at some rate of simple interest. After 3 years, the loan amount is doubled and the rate of interest is decreased by 2%. After further 5 years, if the total interest paid on the whole is 13,600, which is equal to the same when the first amount was taken for 11/1/3 years, then the loan taken initially is how much అంటాడు. ఓకే, రైట్, దీన్ని మనం ప్లాన్ చేద్దాం. ఒక వ్యక్తి కొంత సొమ్మును బారు వడ్డీ ప్రకారం అప్పుగా తెచ్చాడు. ఏ మ్యాన్ టేకెన్ సమ్. ఓకే, 3 సంవత్సరాల తర్వాత అప్పు సొమ్ము రెట్టింపుగాను ఫస్ట్ ఏం చేసినాడు? P రూపాయల సొమ్ముపై
6% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలు అప్పు తీసుకున్నాడు. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటి? 3 సంవత్సరాల తర్వాత సొమ్ము రెట్టింపు అయ్యింది అంటే సొమ్ము 2Pగా మారింది. వడ్డీ రేటు 2% తగ్గింది అంటే గతంలో 6 ఉండే అందులో నుంచి 2% తగ్గింది అంటే R-2. మరో 5 సంవత్సరాలు అంటే ఇదొక 5 సంవత్సరాలు ప్రయాణం సాగింది. ఓకేనా? చెల్లించిన మొత్తం వడ్డీ ఎంత? 13,600. ఈ రెండింటిపై పొందినటువంటి మొత్తం సొమ్ము 13,600. వెరీ గుడ్. కానీ ఈ బారు వడ్డీ మొదటి సొమ్ముపై 11.1/3 సంవత్సరాలలో అగు వడ్డీకి సమానం. అంటే P రూపాయల సొమ్ముపై 11.1/3 సంవత్సరాలలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ వడ్డీకి ఈక్వల్ అయ్యిందట. ఏది? 13,600 రూపాయలు అట. ఓకే, ఇది ఈక్వేట్ చేసుకుంటే మనకు వచ్చేటటువంటి ఆన్సర్ బయటికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇది చూడండి, P రూపాయల సొమ్ము పైన 6% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలలో అగు వడ్డీ ప్లస్ 2P రూపాయల సొమ్ము పైన R-2% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలలో అగు బారు వడ్డీ. P రూపాయల సొమ్ము పైన 11 33 34/3 సంవత్సరాలలో 6% వడ్డీ రేటు చొప్పున అగు బారు వడ్డీకి ఈక్వల్. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, క్యాన్సల్. ఇక్కడ P ఉంది, ఇక్కడ P ఉంది, ఇక్కడ P క్యాన్సల్. P కామన్ తీస్తే అక్కడ క్యాన్సల్ అవుతుంది. అలాగే R గురించి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 × R ఎంత ఉంది? 3R. ఇక్కడ R-2 × 5. అలాగే ఇక్కడ 34 × R/3 అంటాం. 34R/3 ఇది. ఓకే, ఇలా వచ్చింది. ఇంకేమన్నా మనకి ఇక్కడ క్యాన్సలేషన్ ఏమన్నా అవ్వడానికి అవకాశం ఉందా లేదా చెక్ చేసుకోండి. సరే, ఇది చూడండి, ఇక్కడ ఇది 3R ఇది ప్లస్ 5 × R = 5R ఇది మైనస్ 5 రెంట్లు ఎంత? 10 ఇక్కడ 34R/3. 3R + 5R = 8R. ఈ 34R - 34R/3 = 10. ఇక్కడ కాసాకు కొద్దిగా క్యాల్కులేటివ్ పార్ట్ కనిపిస్తుంది. ఇక్కడేమో కాసాకు కట్టేద్దాం 3. అలాగే 3 8 24 మైనస్ 34R అంటాం. 8 3 24 -10 + 10. ఓకే, ఎక్కడో ఒక దగ్గర మనం చిన్న పొరపాటు చేస్తున్నాం, చూడండి ఒకసారి. ఒక వ్యక్తి కొంత సొమ్మును బారు వడ్డీ ప్రకారం అప్పు తెచ్చాడు. ఇక్కడ 2P రెట్టింపు చేశాడు. అప్పు సొమ్ము రెట్టింపుగాను. ఓకే, ఆఫ్టర్ 3 years ద లోన్ అమౌంట్ ఈజ్ డబుల్డ్ అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 2%. ఆఫ్టర్ ఫర్దర్ 5 years if the total interest paid on the whole is 13,600. Very nice. Which is equal to the same when the first amount was taken for 11/1/3 years. Then the loan taken initially is how much is అన్నాను. ఓకేనా? ఒకసారి అక్కడ చూడండి, 11.1/3 3 11 33 + 1 34/3 × R/100. ప్రతి చోట 100 ఉంది, క్యాన్సల్ అయిపోతుంది. P క్యాన్సల్ అవుతుంది. ఇక్కడేమో 3R వస్తుంది. అలాగే ఇక్కడ 2 ఉంది, దీన్ని మింగేశాం మనం, అందుకే అది పోయింది. సరేనా? రైట్, యూ విల్ గెట్ ఇట్ వెరీ ఈజీలీ, నథింగ్ టు బి వర్రీ. ఇక్కడ చూడండి, 3 × R ఎంత? 3R ప్లస్ ఇక్కడ 2 5s are 10. 10 × R = 10R. 2 5s are 10. 10 × 2 = 20. అక్కడేమో 34R/3 ఇది 10 + 3 13R. ఇదేమో ఇటు వస్తే -34R/3 -20, అటు పోతే +20. 3 13 39 -34R. ఇక్కడ 39R/3 = 20. Then what you are going to be get? The difference is 5R/3 = 20. 5 1 5 4 3 4 12. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ =12%. కానీ అతడు అది అడగట్లేదు, ఆయన మొదట తీసుకున్న సొమ్ము ఎంత అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ 11.1/3 సంవత్సరాలలో అయ్యే వడ్డీ ఇంత అన్నాడు. కాబట్టి మనం P వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అనగా P × ఇది P × 34/3 ×
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R/100 అనేది ఎంతకు సమానం? 13,600కు సమానము అంటున్నాడు. ఇక్కడ R వాల్యూ మనకు తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. P డైరెక్ట్గా వచ్చేస్తుంది. 34/3 ఇంటూ R వాల్యూ ఎంత? 12%. 12/100 is equals to 13600. You will get very easily. Now 3 చేత 3 4 12, అలాగే 4 3 12, 4 4 16 0 0, 34 1 34 100, 100 ఇంటూ 100 is equals to ఎంత అండి? 10,000. ఓకేనా? సూపర్ క్వశ్చన్స్, మంచి క్వశ్చన్. ప్లాన్ చేసుకోండి, ఐడియా రావాలి, కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి, కష్టపడాలి, డెడికేటెడ్గా వర్క్ చేయండి. డెఫినెట్గా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఏంటి? జాబ్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. సో దట్ దీంతో మనము ఇక్కడ ఈ క్లాస్ని ఎండ్ చేసుకుందాం. రైట్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. సీ యూ రేపటి క్లాస్లో.